ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉచిత ఇసుక పాలసీకి అయితే ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తూట్లు పడుస్తూ ఏదైతే ఇప్పుడు ఇసుక ఉచిత పాలసీకి అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అలాగే ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే అధికారులు అయితే దీనిపై చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదైతే ఉచిత ఇసుక పాలసీ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు గోదావరి వరద ఉధృతి అయితే తగ్గిన నేపథ్యంలోనే ఇప్పుడు గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఇసుక రీచ్లను అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే అధికారికంగా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఓపెన్ రీచ్ల వద్ద అయితే ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా అక్కడ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా చూసుకుంటే ఏదైనా యంత్రాలతో ఇసుక తీయకుండా ఈ యొక్క కూలీల ద్వారానే ట్రాక్టర్ల ద్వారానే కేవలం ఇసుక తరలించాలని, అలాగే సొంత అవసరాల కోసం ఉచితంగా ఇసుకను పట్టుకెళ్ళవచ్చు అనేది ప్రభుత్వం నిబంధనలు. అలాగే బయటికి ఏదైతే ఓపెన్ రీచ్ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి రీచ్ల ద్వారా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధరలకే ఇసుకనైతే విక్రయించవలసినటువంటి దూర ప్రాంతాలకు పట్టుకెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఇసుక పాయింట్లు అయితే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోదావరి తగ్గిన నేపథ్యంలోనే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే, అలాగే కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాటు అలాగే తూర్పుగోదావరి జిల్లాలోనే అధిక ఇసుక ర్యాంపులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఇసుక పాయింట్లు అయితే వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు తాజాగా ఓపెన్ చేసినటువంటి ఇసుక పాయింట్లోనే కొంతమంది నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు, అప్పుడే చేతివాటం ప్రదర్శిస్తూ దోపిడీకి అయితే తెరలేపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే వేమగిరి వద్ద కావచ్చు, అలాగే ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మందపల్లి కావచ్చు, తాజాగా అయితే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఉన్నటువంటి వంగలపూడి రీచ్ వద్ద కూడా గత కొన్ని రోజులుగా వివాదం అయితే నెలకొంటుంది. అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ యజమానులతో పాటు అక్కడ కూలీలు కూడా ఇసుక తవ్వకాలను అయితే నిలిపివేసి ఆందోళన చేసి రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఆర్టీవీ కూడా కథనాలను కూడా ప్రచురించింది. గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు ధర కిట్టకపోవడంతోనే అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ యజమానులు అలాగే కూలీలు కూడా రోడ్డెక్కి అక్కడ ఆందోళన అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కేవలం వాళ్ళకు రూ. 150 ట్రాక్టర్కి ఇవ్వడం, కూలీలకు 200 రూపాయలు కూలీలకు ఇచ్చిన నేపథ్యంలోనే కేవలం రూ. 350 గోదావరి నుంచి అలాగే ఒడ్డుకి ఇసుక పాయింట్ ఓపెన్ రీచ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇసుక రీచ్కి అయితే చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మాకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. కేవలం రూ. 350 మేము గోదావరి ఒడ్డు నుంచి అయితే ఇసుక తీస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడ ఇసుక రీచ్ యజమానులు ఎవరైతే ఉన్నారో ఇసుక దోపిడీకి అయితే తెరలేపుతున్నారని, అధిక ధరలకైతే వాళ్ళకు అమ్ముతున్నారని, లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి ఈ యొక్క అధికారికంగా ఉన్నటువంటి నిబంధనలకు అయితే తూట్లు పడుస్తూ వాళ్ళు వ్యవహరిస్తున్నారంటూ వీళ్ళ రూ. 350 అమ్ముతున్నటువంటి ఇసుకనైతే వాళ్ళు రూ. 1200 వరకు అధిక ధరకు వెచ్చించి అమ్ముతున్నారనేది వాళ్ళందరూ కూడా చేస్తూ ఆ రోడ్డుకి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ గత 2 రోజుల నుంచి కూడా ఆందోళన చేపట్టారు. ఇసుక తవ్వకాలు అయితే నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఇసుక నిర్వాహకులకు అలాగే ఇసుక కావాల్సిన అవసరాల నిమిత్తం వచ్చినటువంటి వినియోగదారులకు మధ్య అయితే దానంతా కూడా వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళంతా కూడా తిరగబడినటువంటి పరిస్థితి ఉంది. ఇసుక రీచ్ వాండర్లపై అక్కడ వంగలపూడి వద్ద ఉన్నటువంటి ఏదైతే ఇసుక వినియోగదారులను అలాగే గ్రామస్తుల మధ్య అయితే వివాదం నెలకొంది, ఉధృత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇదే విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన నేపథ్యంలోనే గతంలో ఇక్కడ వసూలు చేస్తున్నారని వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోని అలాగే తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు కూడా అక్కడ చేరుకున్నారు. చిన్నరాముడితో పాటు మైనింగ్ అధికారులు కూడా చేరుకుని వంగలపూడి ఇసుక రీచ్ ఏదైతే ఉందో ఇసుక రీచ్ చేరుకుని అక్కడంతా కూడా పరిస్థితులన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగాను అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం తాజాగా జరిగినటువంటి వివాదం నేపథ్యంలోని అక్కడ ఉన్నటువంటి వంగలపూడి 1, 2 2 ఇసుక రీచ్లను కూడా రద్దు చేస్తున్నట్టుగా ఏదైతే జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రధానంగా అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదులు అధిక ధరలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం 2 రీచ్ల దగ్గర ఈ విధంగా కేవలం ఒక టన్ను ఇసుకైతే రూ. 71 మాత్రమే చెల్లించాలి. కేవలం ఈ 200 నుంచి 300, 400, 500 వరకు కూడా వసూలు చేస్తున్నారనేది వాళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యం. అలాగే నిన్న ఏదైతే తాజాగా జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ నేపథ్యంలోనే ఈ యొక్క ఇసుక వినియోగదారులు కేవలం ఉచిత ఇసుక అని చెప్పి ఈ విధంగా ఎక్కువ వసూలు చేస్తున్నారు. అలాగే కేవలం ఏదైతే మిషన్ల ద్వారా వేసినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలి. కానీ ఇక్కడ అడ్డగోలుగా ఏదైతే ఒక టన్నుకి అధిక ధరలు 1200 వరకు కూడా అమ్ముకుంటున్నారనేది, ఇక్కడ ఏదైతే యూనిట్ కాస్ట్ ఎక్కువగా వసూలు చేస్తున్నారనేది కూడా మొన్న ఇటీవల ఏదైతే కూలీలు కావచ్చు ట్రాక్టర్ యజమానులు కూడా ఆరోపించి రోడ్డు ఎక్కిన పరిస్థితి నేపథ్యంలో ఉంటే నిన్న అంతా కూడా ఏదైతే ఇక్కడ ఇసుక
రీచ్ అక్కడ ఉన్నటువంటి యజమానులకుని అలాగే ఇక్కడ ఏదైతే ఇసుక వినియోగదారులు గ్రామస్తుల మధ్య అయితే వివాదం అయితే నెలకొంది. గ్రామస్తులు కూడా ఇదే రేటుకి అయితే విక్రయిస్తున్నారని కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క జేసీ ఏదైతే తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు అయితే దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వంగలపూడి రీచ్ 1 అలాగే వంగలపూడి ఓపెన్ రీచ్ ఏదైతే ఉందో 2 రెండు కూడా రద్దు చేస్తున్నట్టుగా ఆదేశాలు అయితే చేస్తున్నారు. ఏదైతే వాళ్ళకైతే నవంబర్ 11 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 10వ తేదీ వరకు అయితే ఇసుక తవ్వకాలకైతే అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ అనుమతులను అయితే రద్దు చేస్తూ 1, 2 రెండు కూడా ఇసుక రీచ్ను అయితే రద్దు చేస్తున్నట్టుగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉచిత ఇసుక విధానానికైతే తూట్లు పరుస్తూ ఊరుకునేది లేదు. కేవలం ఏదైతే ఉచిత ఇసుకనైతే కేవలం ట్రాక్టర్ల ద్వారానే ఎడ్ల బండ్ల ద్వారానే ఉచితంగా తీసుకురావాలి. ఏదైతే బయటికి తరలించేటటువంటి ఇసుకను ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం 71 రూపాయలు తీసుకుని బయటకైతే తరలించాలనేది కూడా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే తీసుకోవాలి. ఏదైనా అధిక ధరలు వసూలు చేస్తే మాత్రం దీనిపై చర్యలు ఉంటాయి. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వంగలపూడి ఇసుక రీచ్ 1, 2 రెండు కూడా రద్దు చేసిన నేపథ్యంలోనే మరి కొన్ని రోజుల్లో మరొక టెండర్ పిలిచి మరొక కొత్త కాంట్రాక్టర్దారులకైతే దీనికి అప్పగించడం జరుగుతుంది. తర్వాత అయితే బయటకైతే తరలించేందుకు కూడా అనుమతులు ఉంటాయని చెప్పారు. కేవలం ఇప్పుడు అవసరాల నిమిత్తం కూడా కేవలం ట్రాక్టర్ల ద్వారా ఎడ్ల బండ్ల ద్వారా తరలించుకోవచ్చు. నిబంధనలు ఎవరన్నా సరే అతిక్రమించి ఇసుకనైతే అధిక రేట్లు విక్రయించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా సరే అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తే మాత్రం వాళ్ళపై చర్యలు ఉంటాయంటూ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రీచ్లు ఒక మెట్రిక్ టన్ 70 రూపాయలకి ఇవ్వాలి. అటువంటిది కాకుండా వాళ్ళు 200, 300, 400, 500 రకరకాల రేట్లతో వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు ఇస్తున్నారని మనం ప్రత్యేకంగా రాతపూర్వకంగా వాట్సాప్ లో అన్ని రకాలుగా మెసేజ్ రావడం చేత ఇక్కడ ఏడు మైనింగ్ గారు లోకల్ క్రియాత్మక అన్ని సమక్షంలో ముఖ్యంగా ఎక్కువ రేట్లు ఇస్తున్నారు. ఒక క్రమ పద్ధతి లేకుండా వాళ్ళకి ఇష్టం వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. కాబట్టి వారి మీద తీసుకొని జీవోపకారం ఏం చేయాలి సార్ గూగుల్ లారీ నుంచి లోడింగ్ చేసేస్తారండి. 3 రోజుల నుంచి లారీని నిలిచిపోయిన వైజాగ్ నుంచి వచ్చినట్టు లోడ్ అవ్వలేదు అంటున్నారండి. ఇప్పుడు 3 రోజుల నుంచి ఏడు మన నేను వచ్చాను తోలేదు ఇలాంటి చేస్తూనే రావాలి. కాదు ఎవరైనా కూడా మేము చాలా రీచ్లలో పోయి లారీ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ ఆ రేట్ ఇస్తారని చెప్తున్నారు తప్ప అలా కాకుండా నిజంగా ఇలా చేస్తూ ఉంటే ప్రజలలో చైతన్యం కావాలి, ప్రజా నాయకులలో చైతన్యం కావాలి. అలాగే ఎవరైతే అన్యాయం చెప్తుందో అన్యాయాన్ని బయట చెప్పచ్చు. అధికారుల మీద మేము వారి మీద ఆక్షేపించుకుంటాము. అటువంటి రీచ్ ఏరియా వాడికి ఏం చేయకుండా రిటర్న్ గా వాట్సాప్ లో పెట్టారు. మళ్ళీ అతను ఫోన్ చేసి అడిగినా అతను పోయి చెప్తా అతను ఇంటి కాకపోవడం కాబట్టి ఈ విధంగా రాసిస్తే మనము ప్రభుత్వ సైడ్ నుంచి మొత్తం అధికారులకు చేస్తాం. ఎలాంటి ఇంటర్నెట్ కానీ ఫిర్యాదు కానీ ఏం చేయకపోతే ఏం పద్ధతి నిందలు వేసే అవకాశం ఉంది. కాబట్టి మన జిల్లాలో ఇటువంటి అన్యాయాలు ఎక్కువ జరుగుతుంటే ఎక్కువ ఎంతమంది వింటున్నా కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.